ఎలా అప్లోడ్ చేయాలి, టోటల్ వాచ్ అవర్స్ ఎక్కడి నుండి చూడాలి, వీడియోని ఎలా షూట్ చేస్తారు, సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఆ కామెంట్స్ అన్ని కూడా రిఫ్రెష్ చేసి కొన్ని కామెంట్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను, లైక్ వాళ్ళ డౌట్స్ అనమాట. సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, అక్క వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. వీడియోని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ముందుగా మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది అనమాట అన్నీ కూడా. సో మనం అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో, షార్ట్, లైవ్ అండ్ ఇంకా ఇలా వస్తుంది కదా అన్నీ కూడా. సో మనం ఫుల్ వీడియో క్లిక్ చేయాలంటే వీడియో క్లిక్ చేయాలి. నేను షార్ట్ అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయితే ఆల్రెడీ మనది. ఇక్కడ గ్యాలరీ క్లిక్ చేసి మనకి ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఇక్కడ తీసుకోవాలి. సో ఆ వీడియోని ఇక్కడ తీసుకొని ఇక్కడ డన్ కొట్టేసి ప్రాసెసింగ్లో ఉంది. సో ఇప్పుడు ఆ వీడియోకి మనం యూట్యూబ్ మ్యూజిక్ పెట్టుకోవాలంటే యాడ్ మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ మనకి నచ్చిన సాంగ్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ గోదావరి గట్టు మీద అనే సాంగ్ అయితే తీసుకుంటున్నాను నేను. ఓకే, సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. ఒకసారి మనం విందాం సాంగ్ని. ఇక్కడ ఉంది చూసారా, అవి రెండు క్లిక్ చేస్తే సాంగ్ వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ వీడియోకి సంబంధించిన సౌండ్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనం గోదావరి గట్టు మీద అనే సాంగ్ తీసుకున్నాం కదా. సో ఇది టోటల్లీ నేను ఈ సాంగ్నే హైలైట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇలా 100% పెట్టాలి. లేదు సాంగ్ వినిపించాలి అండ్ ఒరిజినల్ సౌండ్ కూడా వినిపించాలి అని అనుకుంటే ఇది ఒక 30 to 40 మధ్యలో పెట్టుకొని ఈ ఒరిజినల్ సౌండ్ని కూడా పెంచుకోవచ్చు. సో ఇలా పెంచుకోవచ్చు. అండ్ సో ఇక్కడ సేవ్ అని రైట్ మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా అనేది వస్తుంది షార్ట్ వీడియోకి. ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవాలి, క్యాప్షన్ టైటిల్ మనం ఏదో ఒకటి టైప్ చేయాలన్నమాట. సో ఈ సాంగ్ లైక్ ఏం టైప్ చేయొద్దు అని అనుకుంటే లైక్ హార్ట్ సింబల్ ఇంకా ఏదో ఒకటి సింబల్ కూడా ఇచ్చుకొని హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలి, షార్ట్స్ అని లైక్ షార్ట్ వీడియో ఇలా, ఇంకా వైటీ షార్ట్స్, ఇంకా చాలా ఉంటాయి కదా. హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. వీడియోకి సంబంధించిన కొంచెం మ్యాటర్ రాసి మిగతా అనేవి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, సో ఈ విధంగా అప్లోడ్ చేయడమే. సో ఇక్కడ అప్లోడ్ అవుతుంది కదా. ఒకవేళ ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే మళ్ళీ మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసి అండ్ ఫుల్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటే వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నవి ఉంటాయి. చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం టైటిల్ ఇవ్వాలి, అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనం అప్లోడ్ చేయడమే. సో ఈ విధంగా మనం ఫుల్ వీడియో, షార్ట్ వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు మాట్లాడుతుంటే తెలుగులో స్క్రోల్ అవుతుంది కదా, అది ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట. అది యాడ్ చేసుకోవడం కాదు, నార్మల్గా ప్రతి ఒక్క క్రియేటర్కి అది నార్మల్గా వస్తూనే ఉంటుంది. ఈవెన్ మీకు కూడా ఈ విధంగానే వస్తుంది. దీన్ని యాడ్ చేయడం ఏముండదు, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకో క్వశ్చన్, టోటల్ వాచ్ అవర్స్ ఎక్కడి నుండి చూడాలి? ఒకప్పుడు మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి అయితే మనము చూసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి వైటీ స్టూడియోలోనే వస్తుంది. అది కూడా ఎలా చూడాలో చెప్తాను చూడండి. వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ లాస్ట్ ఉంటుంది ఎర్న ఆప్షన్ ఇక్కడ కింద. సో ఇక్కడ ఎర్న ఆప్షన్ని క్లిక్ చేస్తే వాచ్ టైం అనేది చూపిస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇది వాచ్ టైమ్. ఆల్మోస్ట్ ఇది అందరికి ఈ విధంగానే ఉంటుంది. ఒకప్పుడైతే క్రోమ్ బ్రౌజర్ నుంచి చూసుకునే వాళ్ళం, ఎందుకంటే అప్పుడు ఇంకా వైటీ స్టూడియో యాప్ అంత అప్డేట్ కాలేదు. ఇప్పుడు అంతా అప్డేట్ అయింది కాబట్టి ప్రతిదీ కూడా మనం వైటీ స్టూడియో యాప్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. యూట్యూబ్ షార్ట్స్కి మ్యూజిక్ పెట్టొచ్చా? మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం అవ్వద్దా? యూట్యూబ్ షార్ట్స్కి మ్యూజిక్ అంటే
మనం ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే తప్పక కాపీరైట్ అనేది వస్తుంది, మానిటైజేషన్కి ప్రాబ్లం అవుద్ది. యూట్యూబ్ మ్యూజిక్ని యాడ్ మ్యూజిక్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మనము అప్లోడ్ చేస్తే ఎటువంటి కాపీరైట్ అనేది పడదు. ఒకవేళ మనం వాట్సాప్లో నుంచో ఇన్స్టాలో నుంచో ఇంకా వేరే వేరే యాప్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తున్నప్పుడు క్లిప్ని ఈ వీడియో క్లిప్ కింద యాడ్ చేస్తే మాత్రం తప్పకుండా కాపీరైట్ అనేది పడుతుంది. అలా అయితే అసలు పెట్టద్దు. మీకు వితౌట్ కాపీరైట్స్ మ్యూజిక్ క్లిప్స్ కావాలి అనుకుంటే స్టోర్కి వెళ్ళి మై ఇన్సైట్స్ అని చెప్పేసి టైప్ చేయండి, ఒక యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల కాపీరైట్ ఏం పడదు. యాప్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, ఓకేనా. ఆ లోగో ఎట్లుంటుందో సైడ్కి సింబల్ ఇస్తాను చూడండి, ఓకేనా. అండ్ ఇంకో క్వశ్చన్ అంటే చూద్దాం, ఆల్రెడీ వీడియోకి ఉన్న వాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి. ఇది కొందరు కామెంట్ చేశారు ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి, వాళ్ళకి నేను కామెంట్స్లోనే మళ్ళీ రిప్లై ఇచ్చాను, మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు. సో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మనం ఎడిట్ చేసే యాప్ తీసుకోవాలి. నేను ఎడిట్ చేసేది అయితే ఇన్షాట్లోనే చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో మళ్ళీ చూపిస్తాను. సో మనం ఇన్షాట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వీడియో క్లిక్ చేయాలి. మనకి కావాల్సిన వీడియో క్లిప్స్ తీసుకోవాలి. ఇలా అన్నీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ టిక్ ఉంది కదా, సైజ్ కరెక్ట్ లేదు, షార్ట్స్ 9:16 ఉండాలి, ఫుల్ వీడియోకి 16:9 ఉండాలి. ఇది ఫుల్ వీడియో రేషన్ అనమాట, ఇది కరెక్ట్గా ఉంది. బట్ మనకి షార్ట్ వీడియో రేషన్ కావాలి కాబట్టి లైక్ క్యాన్వాస్లోకి వెళ్ళి ఇక్కడ 16:9 ఆల్రెడీ ఉంది, మనకి 9:16 రేషన్ క్లిక్ చేస్తే సో ఈ విధంగా మనకి షార్ట్ వీడియో రేషన్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించిన ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కదా, సో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ని మనం 0 చేసుకోవాలంటే ఎలాగో చూపిస్తాను. వాల్యూమ్ అనేసి ఆప్షన్ ఉందా, కనిపిస్తుందా? లైక్ డిలేట్కి బ్యాక్గ్రౌండ్కి మధ్యలో వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలేడ్కి బ్యాక్గ్రౌండ్కి మధ్యలో వాల్యూమ్ అనే సౌండ్ సింబల్తో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ వాల్యూమ్ సౌండ్ ఎంతవరకు ఉందో అది కనిపిస్తుంది కదా మనకి. సో దాన్ని ఇలా తీసుకొచ్చి 0లో పెట్టాలి. 0లో పెట్టేసి మనం అన్నిటికీ సౌండ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డబల్ టిక్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే అన్ని వీడియోస్కి వాల్యూమ్ అనేది పోతుంది. మీకు మళ్ళీ వినిపిస్తా చూడండి, వాయిస్ రాదు. వాల్యూమ్ ఇక్కడ ఫుల్గా పెట్టేశాను, వాల్యూమ్ రావట్లేదు. ఎందుకంటే ఒరిజినల్ వీడియో వాయిస్ అనేది నేను రిమూవ్ చేశాను కాబట్టి ఇప్పుడు దీని వాయిస్ అనేది రావట్లేదు. వాయిస్ ఓవర్ కూడా తెలుసు కదా, ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంటుంది క్యాన్వాస్ పక్కకి. మ్యూజిక్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సర్కిల్ రెడ్ సింబల్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాయిస్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు, నేను రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఈ విధంగా మనం ఒరిజినల్ వీడియో వాయిస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అక్క మీరు వీడియోని ఎలా షూట్ చేస్తారు? నార్మల్గా ఫోన్ కెమెరాతోనే వీడియో షూట్ చేస్తూ ఉంటాను. నా అంతటా నేను వీడియో షూట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఫ్రంట్ కెమెరాతో తీసుకుంటాను. లేదు నాకు సపోర్ట్గా వేరే వాళ్ళు వీడియో షూట్ చేస్తారు అంటే వాళ్ళకి మొబైల్ ఇచ్చి నేను ఆ వర్క్ని చేసుకుంటే వాళ్ళు బ్యాక్ కెమెరాతో వీడియో అనేది షూట్ చేస్తారు. నేను ఒంటరిగా ఉంటే ఎలా వీడియోని షూట్ చేస్తానో చూపిస్తాను, ఓకేనా. సెల్ఫ్ కెమెరా అయితే ఓపెన్ చేశాను. అది మొబైల్ ఎక్కడైనా హోల్డ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు నాకు చుట్టుపక్కల ఇక్కడ కిటికీ కానీ సంథింగ్ చైర్ కానీ ఉంటుంది కదా, దాని మీద ఫోల్డ్ చేసి నేను వీడియో అనేది షూట్ చేస్తాను. సో ఇక్కడ కిటికీ ఉంది చూసారా, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కిటికీ మొబైల్ పెడతారు కదా, సో ఈ విధంగా నేనైతే మొబైల్ ఇక్కడ పెట్టేసి నేను ఇక్కడ ఫుల్ వీడియో అనేది తీసుకుంటాను అనమాట. అది కూడా ఇక్కడ దారం ఉంది కదా, అవి కనిపించవా అని అంటారు కావచ్చు. ఫోన్ కెమెరా ఎప్పుడైనా మిడిల్లో ఉండదు, సైడ్కి వస్తుంది. సో మనం కట్టే దారం సైడ్కి ఉంటే మన వీడియోలో కనిపిస్తుంది అనమాట. నేను మిడిల్లో వేస్తాను కాబట్టి మనకి కనిపిస్తుంది దారం, వీడియోలో కనిపించదు అనమాట. సో ఈ విధంగా నేను వీడియో అనేది షూట్ చేస్తాను. అర్థమైందని అనుకుంటున్నా. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలి, అది ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పేసి కామెంట్ చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎడిట్ చేసే యాప్లోనే ఉంటుంది. నేను ఎడిట్ చేసేది ఇన్షాట్ యాప్ అని చెప్పాను కదా.
ఇన్షర్ట్ యాప్ ఓపెన్ చేసుకున్నాను కదా, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి పైన చూడండి. ఇక్కడ మనకి పిప్ అని ఉంటుంది. ఈ పిప్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పిప్ అనే ఆప్షన్ ఉంది చూసారా, బాక్స్ లాగా. ఇక ప్రీ కట్, ఫిల్టర్. సో ఫిల్టర్ ప్రీ కట్కి మధ్యలో పిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఆల్బమ్ కనిపిస్తుంది అండ్ మెటీరియల్ అని ఉంటుంది ఇక్కడ. సో మెటీరియల్ని క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే బ్యాక్గ్రౌండ్, గ్రీన్ స్క్రీన్, ఇంకా ఎంటీ షాట్, అంటే చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి మెటీరియల్స్లో. మనం ఇక్కడ సోషల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సోషల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే చూడండి, సబ్స్క్రైబ్ బటన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి నచ్చిన సబ్స్క్రైబ్ బటన్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా. సో నార్మల్గా మనం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని కిందను, మిడిల్, ఇది షార్ట్ వీడియో కాబట్టి మీకు కనిపించడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూపిస్తున్నాను. సో ఈ విధంగా పైన తీసుకొచ్చి పెట్టాను కదా. ఇప్పుడు మనం ఇది ఎలా సౌండ్ వస్తుందో చూద్దాము. సో ఈ విధంగా అనేది మనకి సౌండ్ వస్తుంది సబ్స్క్రైబ్ బటన్. బట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా గ్రీన్గా, ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి మనము. ఎలా అంటే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేయాలి అంటే మనము ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ మనిషి హెడ్, షోల్డర్ ఆకారంలో మనకి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. సో ఇది కట్అవుట్ అనే ఆప్షన్. స్విచ్ మాస్క్కి మిడిల్లో మనకి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కట్అవుట్ ప్లస్ క్రోమా, ఇక్కడ క్రోమాని క్లిక్ చేయాలి. క్రోమాని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి స్క్రీన్ మీద సర్కిల్ వచ్చింది చూసారా. ఆ సర్కిల్ని జస్ట్ మనం పైకి అనడమా కిందికి అనడమా ఏదో ఒక జస్ట్ ఇలా జరపాలి అంతే. సో ఈ సర్కిల్ని నేను పైకి అన్నాను. సో చూడండి, పైకి అనగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది చూసారా. సో దాన్ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి. సో చూసారా, మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మనం ఎటంటే పెట్టుకోవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో ఇలా నేను నా వీడియోస్కి సబ్స్క్రైబ్ బటన్ అనేది యాడ్ చేసుకుంటాను. అది రిపీటెడ్గా అడుగుతున్నారు, అక్క మీరు ఏమైనా మైక్ యూజ్ చేస్తున్నారా, బెస్ట్ మైక్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాము అని. నేనైతే ఎటువంటి మైక్ యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను షార్ట్ వీడియోస్కి అండ్ లాంగ్ వీడియోస్కి. నాకు కూడా మైక్ తీసుకోవాలనే ఉంది. బెస్ట్ మైక్ ఏంటో మీరే చెప్పండి, నేను తీసుకుంటాను. తీసుకున్నాక దాన్ని కూడా రివ్యూ ఇస్తాను. ఓకేనా? మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా, పేమెంట్ ఎంత పడింది, ఎన్ని డాలర్స్ అయినాయి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి నాది ఫుల్ మానిటైజేషన్ అవ్వలేదు, మినీ మానిటైజేషన్ అయిందనమాట 3000తో. మనకి ఫుల్ మానిటైజేషన్ కావాలి అంటే 4K వాచ్ అవర్స్ ఉండాలి. 4K ఫుల్ అవుతేనే మనకి డాలర్ సింబల్ వస్తుంది. అప్పుడే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇవే కాదు, చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. బట్ అందులో మెయిన్ క్వశ్చన్స్ నేను చూస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తూ. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు మరిన్ని వీడియోస్లో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై గైస్, లవ్ యూ ఆల్.